పార్టీపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. 2 రోజుల క్రితం మంత్రి శ్రీధరబాబుతో పాటు ఇతర నేతలు ఆయనతో మాట్లాడారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ బుజ్జగింపులతో జీవన్ రెడ్డి నిర్ణయం మార్చుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వెంకటేష్, జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ వివరాలేంటి? జీవన్ రెడ్డి పార్టీ వీడతానని ప్రకటించిన తర్వాత ఆయన బుజ్జగించేందుకు మరొకసారి అధిష్టానం రంగంలో దిగింది. కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు, తర్వాత ఏఐసీసీ నాయకులు కూడా కొంతమంది వచ్చారు. వచ్చిన తర్వాత కొద్దిసేపు జీవన్ రెడ్డితో లోపలికి వెళ్లి మాట్లాడారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి మరొకసారి మొన్న మంత్రులు శ్రీధర్ బాబుకు, అడ్లు లక్ష్మణ్ కుమార్ కి ఏవైతే విషయాలు చెప్పాడో, తాను పార్టీలో పడుతున్న ఇబ్బందులు, తర్వాత సంజయ్ కుమార్ పార్టీ మీద సాగిస్తున్న డామినేషన్ వల్ల తాను, తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నది మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ కు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు, తాను పార్టీలో ఉండాలంటే ఒకే ఒక షరతు, ఏకైక షరతుని మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ పార్టీకి దూరంగా పెట్టినట్లయితేనే తాను పునరాలోచించుకుంటానని గతంలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అదే విషయం చెప్తానున్నాను జీవన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పడం జరిగింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలు కూడా కొద్దిసేపట్లోనే ఆయనతో భేటీ ముగించుకొని వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందు కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీని వీడడు అన్న ఒక నమ్మకంతో నేను వెళ్తున్నా, కాకపోతే ఆయనకు అన్ని నచ్చజెప్పాము, పార్టీలో కొన్ని పరిణామాలు జరిగినాయి, వాటిని మనం తర్వాత మాట్లాడదామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు పార్టీలోనే కొనసాగండి, పార్టీని వీడకండి, భవిష్యత్తుపై చర్చిద్దామంటూ జీవన్ రెడ్డికి నేను చెప్పాను. ఆయన ఏం ఆలోచించుకుంటారన్నది ఆయన నిర్ణయానికి వదిలేస్తున్నప్పటికీ కూడా ఒక నమ్మకంతో మాత్రం వెళ్తున్నామని చెప్పి పిసిసి అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఏఐసిసి నాయకులు కూడా పార్టీలోనే ఉండాలని చెప్పి కోరాడు. తర్వాత జీవన్ రెడ్డి రాజీనామా చేయరని ఒక ఆశిస్తున్నట్టు వెళ్తున్నామని చెప్తున్నారు. కానీ మరొక వైపు జీవన్ రెడ్డి అనుచరులు కానీ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు ఏంటంటే, ఇప్పటికే జీవన్ రెడ్డి దగ్గర ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. రజనీకాంత్ బొమ్మతో కూడిన ఒక ఫ్లెక్సీ, ఏదైతే జీవన్ రెడ్డి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అనే ఒక కొటేషన్ తోటి ఒక ఫ్లెక్సీ పెట్టారు. అంటే ఆయన ఏదైతే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారో ఆ రాజీనామాకు కట్టుబడి ఉన్నారు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే మాట మీద ఉన్నాడు. జీవన్ రెడ్డికి గౌరవం దక్కనప్పుడు, పార్టీలో గౌరవం దక్కనప్పుడు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదనేది కార్యకర్తలు చెప్తున్నారు. జీవన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. రాజకీయాల్లో నేతలు కొనసాగేది సాధారణంగా గౌరవం దక్కేందుకు, కానీ ఆ గౌరవం లేనప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉండాలని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ స్థానిక డీసీసీ అధ్యక్షుడు నందయ్య, జిల్లా అధ్యక్షుడు నందయ్య కూడా జీవన్ రెడ్డి ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనను కార్యకర్తలు రావద్దని చెప్పి నిలదీశారు. దీంతో ఆయన అటు నుంచి అటే వెళ్లిపోయారు. అంతేకాదు, జీవన్ రెడ్డితో కూడా కొంతమంది కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే మనకు ఇబ్బంది పెడుతున్న నందయ్య మన ఇంటికి రావద్దు, మీరు కూడా ఏమనుకోవద్దని చెప్పి జీవన్ రెడ్డికి ఒక రకంగా కార్యకర్తలు నచ్చజెప్పి నందయ్యని ఇంటికి రాకుండా చూడాలని చెప్పి ఆయనను కోరడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తా ఉంటే జీవన్ రెడ్డి ఈ రోజు కూడా చర్చలు విఫలమైనట్లే కనపడుతుంది. ఎందుకంటే ఒకవేళ సఫలమై ఉంటే మహేష్ కుమార్ గౌడ్ తో పాటు జీవన్ రెడ్డి కూడా కూర్చొని ఒక మూకుమ్మడి కామన్ ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. కానీ జీవన్ రెడ్డి లేకుండానే కేవలం మహేష్ గౌడ్, తర్వాత ఆది శ్రీనివాసు, ఆ తర్వాత ఏఐసిసి పరిశీలకులు మాత్రమే అక్కడ మీడియాతో మాట్లాడి వెళ్లిపోవడం జరిగింది. ఇక దాదాపు మంత్రుల చర్చలు ముగిసినాయి. తర్వాత టీపీసీసీ అంటే రాష్ట్ర పార్టీ చీఫ్ కూడా ఏకంగా వచ్చి చర్చలు జరిపారు. గతంలో మీనాక్షి నటరాజన్ కూడా ఫోన్ లో జీవన్ రెడ్డితో మాట్లాడారు. తర్వాత అనేక మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వాళ్ళు కూడా ఫోన్ లో మాట్లాడారు. తర్వాత మదియాకి గౌడ్ లాంటి వాళ్ళు వచ్చి చర్చలు జరిపారు. ఇట్లా అనేక రకాల చర్చల అనంతరమే జీవన్ రెడ్డి గత నెల రోజుల నుంచి ఒకటే మాట చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను, పార్టీని వీడతానని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ క్రమంలోనే తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 25న పార్టీకి, తర్వాత ఏఐసిసి సభ్యత్వాన్ని కూడా తాను రాజీనామా చేయబోతున్నట్టు ఇటీవల ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖకు కట్టుబడి తన ప్రణాళికను ముందుకు తీసుకెళ్తే అవకాశం ఉంది మాదిరి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం కావచ్చు, అవన్నీ జరిగినాయి. తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. కాకపోతే
జీవన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నేను కొద్ది కాలం పాటు పార్టీని వీడిన తర్వాత కొంతకాలం మొత్తం నియోజకవర్గం అంతా పర్యటిస్తా, అప్పుడు మాత్రమే ఏ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటుందని చెప్తున్నారు. ఈ రోజు అయితే దాదాపుగా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా చర్చలు విఫలమైనట్టే కనిపిస్తుంది మాధురి. పార్టీపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. 2 రోజుల క్రితం మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర నేతలు ఆయనతో మాట్లాడారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ బుజ్జగింపులతో జీవన్ రెడ్డి నిర్ణయం మార్చుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు మాకు తండ్రి లాంటి వాడు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడి వల్ల ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. 2023 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం, 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. వారు ఇబ్బందులు ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం మా సూచన మేరకు శ్రీధర్ బాబు గారు వచ్చిపోయినారు. ఇవాళ నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. బట్ ఏదేమైనా వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసిసి నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా కాకుండా నాకు జీవన్ రెడ్డి గారితో 1986 నుంచి సంబంధం. మొదటిసారి వారిని నేను మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దివంగత బాలరెడ్డి గారితో కలవడం జరిగింది. అప్పటి నుండి మాకు రాజకీయంగా వారి అనుభవాన్ని పంచుతూ వచ్చినారు. అందుకే వాళ్ళ జగిత్యాలు వచ్చి వారిని ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలని వారికి విన్నవించడం జరిగింది.